ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించి ముసాయిదా విడుదల చేశారు. ఒకే చోట 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లతో పాటు 5 ఏళ్ల పాటు సర్వీస్ పూర్తయిన హెడ్ మాస్టర్లకు బదిలీ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 4 కేటగిరీలుగా ఉపాధ్యాయుల విభజన చేశారు. ఈ నెల 7వ తేదీలోగా ఆన్లైన్లో సలహాలు, సూచనలు పంపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీచర్ల బదిలీలకు సంబంధించి కొత్త చట్టం తెచ్చే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉంది. ఏపీ ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం 2025 పేరుతో బిల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించి ముసాయిదా విడుదల చేశారు. ఒకే చోట 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లతో పాటు 5 ఏళ్ల పాటు సర్వీస్ పూర్తయిన హెడ్ మాస్టర్లకు బదిలీ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 4 కేటగిరీల ఉపాధ్యాయుల విభజన చేశారు. ఈ నెల 7వ తేదీలోగా ఆన్లైన్లో సలహాలు, సూచనలు పంపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీచర్ల బదిలీలకు సంబంధించి కొత్త చట్టం తెచ్చే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉంది. ఏపీ ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం 2025 పేరుతో బిల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించి ముసాయిదా బిల్లును విడుదల చేశారు. అయితే ఒకే చోట 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి టీచర్లతో పాటు 5 ఏళ్ల పాటు సర్వీస్ పూర్తయినటువంటి హెడ్ మాస్టర్లకు కూడా ఈ బదిలీ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 4 కేటగిరీలుగా ఉపాధ్యాయులు విభజన చేశారు. అందులో మొత్తంగా చూసుకోవచ్చు, ఈ నెల 7వ తేదీలోగా ఆన్లైన్ సలహాలు, సూచనలు పంపాలని విద్యాశాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే లోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీచర్ల బదిలీలకు సంబంధించి కొత్త చట్టం అయితే తెచ్చే ఆలోచనలో మాత్రం ఏపీ సర్కార్ అయితే ఉంది. ఏపీ ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ ముసాయిదా చట్టం 2025 బిల్లు కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బిల్లుకు సంబంధించి మనం మొత్తంగా చూసుకోవచ్చు, ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఎన్నో సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లు కావచ్చు, వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో కూడా బదిలీ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరైనా హెడ్ మాస్టర్లు 5 సంవత్సరాలుగా కూడా పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ని కూడా అక్కడ నుంచి బదిలీ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందని చెప్పాలి. మొత్తంగా దీనికి సంబంధించి ఇప్పటికే ముసాయిదా బిల్ పెట్టింది. అదేవిధంగా విద్యాశాఖతో పూర్తి స్థాయిలో సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత కూడా దానిపై ఒక క్లారిటీకి అయితే వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అది పూర్తి స్థాయిలో కూడా అందరితో చర్చించిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకుని వాళ్ళ సలహాలు, సూచనలు కూడా తీసుకుంటుంది ప్రభుత్వం. తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా బదిలీ చేయడానికి అయితే సిద్ధం అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ లో వాళ్ళు ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే మాత్రం దాంట్లో వాళ్ళు పొందుపరుచుకుంటే సరిపోతుంది. పూర్తి స్థాయిలో కూడా గవర్నమెంట్ అయితే దాంట్లో తెలపడం జరిగింది. మరి ఏ విధంగా మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా బదిలీలకు సిద్ధం అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఉపాధ్యాయుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు.